ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓట్ల మెజారిటీ ఎటు ఉంటుంది ఎక్కువ? నాకు తెలిసైతే వరకు ఏ ప్రభుత్వం కూడా అభివృద్ధి వైఫల్యము. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కానీ ఈయన ఏం చేయలేడు. రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు నిన్నగాక మొన్న ప్రశ్న రావంది కూడా ఒకటి తలెత్తింది. మతాల మధ్యన కులాల మధ్యన స్విచ్ పెట్టే వ్యక్తి కృష్ణ రావణ. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మొత్తం ఖరాబ్ చేసి పెట్టింది. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి చూస్తే ఇట్లుంది. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓట్ల మెజారిటీ ఎటు ఉంటుంది ఎక్కువ? మంచి ప్రశ్న అడిగినారమ్మా. ఈరోజు ప్రతి రాష్ట్రంలో నిజంగా అన్ని రాష్ట్రాలు బాగుపడని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలే కొట్టుకుపోతున్నాయి పాపం. రాజకీయ లబ్ధి కోసం ఓట్లు ఎటు పడతాయి అనేది చెప్పలేము. నెక్స్ట్ వస్తుంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా తీర్పు అనేది ఎల్లబెడుతుంది. కాబట్టి నేను అనుకుంటే కనుక ఈ రోజుల కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించినారు. కొన్ని దగ్గర అభివృద్ధి జరిగింది, కొన్ని చోట్ల వైఫల్యం జరిగింది, కొన్ని చోట్ల చాలా దగ్గర వైఫల్యం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఈ రేవంత్ రెడ్డి గారికి కూడా నేను చెప్తానండి, ఈరోజు తెలంగాణ నిజంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఇంకో 2 సంవత్సరాల్లో ఈయన తాలూకు సంగతి కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడే మనం నిర్ణయించలేము. అలాగన్నట్టు పార్టీలు పుట్టుకొస్తాయి కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి నాకు తెలిసైతే వరకు ఏ ప్రభుత్వం కూడా అభివృద్ధి వైఫల్యము. ఇప్పుడు నిన్నగాక మొన్న ప్రశ్న రావంది కూడా ఒకటి తలెత్తింది. ఆంధ్ర పోలీసులు వచ్చి ఆయన గుంజుకపోవడు, ఇదంతా పెద్ద ఇష్యూ అవుతుంది. ప్రభుత్వం మీద ఏమన్నా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? కృష్ణ రావణ్ అనే వ్యక్తి నిజంగా మిత్రుడు అనొచ్చు, మిత్రు సమానుడు అనొచ్చు, కాదని లేదు. ఈ రోజున మతాల మధ్యన కులాల మధ్యన స్విచ్ పెట్టే వ్యక్తి కృష్ణ రావణ్. ఈ రోజున ఏమనిపిస్తుంది, ఒక హిందూ మతత్వానికి రెచ్చగొట్టాడు. ఎక్కడ రెచ్చగొట్టాడు? ఒక ప్రభుత్వం ఆయనకి డబ్బులు ఇస్తే, ఏదో ఒక ప్రభుత్వం, ఆ పేరు చెప్పను, ఒక ప్రభుత్వం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి కూడా నోట్లో ఏం పెట్టుకున్నామని అన్నాడు ఒక మాట. అది పక్కన పెడితే కనుక నిజంగా హిందూ సామ్రాజ్యాన్ని కూల్చడానికి చూస్తున్న వ్యక్తి రావణ్. కాబట్టి ఈరోజు అనుభవిస్తాడు. కులాల మధ్యన మతాల మధ్యన స్విచ్ పెట్టవద్దు. ఒక క్రిస్టియన్స్, ఒక ముస్లిమ్స్, ఒక హిందువులు, మనందరం ఒక కుటుంబం. నిజంగా ఒక కుటుంబంతో సమానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బతుకుతామంటే కుటుంబం మనం. ఆయన మీద కేసులు పెడుతున్నారు కదా, మరి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇంకా ఎక్కువ శిక్ష పడుతుందా? నాకు తెలిసినంత వరకు అయితే రావణ పైన నాకు అభిమానం ఉంది, కానీ ఇంత బెయిల్ రాకూడదు. ఎందుకు రాకూడదని అంటే రావణ్ అంటే నాకు అభిమానమే. ఎందుకంటే ఒక మన తోటి సోదరుడు, అభిమానమే. కాబట్టి ఖచ్చితంగా బెయిల్ రాకూడదు. ఎందుకు రాకూడదు అని ఎంత కనుక మరి రావణ్ దుక్కు చూసి మరింత మంచి కూడా అల్లోకోలా సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి రావణ గారికి మరి 10 కేసులు వేసినా సరే నో అభ్యంతరం. అంతే. ఏం మీరు అన్నారు అనవచ్చు, నాకు రావణంత సోదరుడే. ఎందుకంటే ఈ మట్టి పైన పుట్టిన మనుషులమే. కాబట్టి రావణకి మరి ఒక 10 కేసులు విధించాలి. ఎందుకు విధించాలంటే నాకు రావణకి నాకు సంబంధం లేదు, కానీ ఇటువంటి అల్లోకోళ్ళను సృష్టించకూడదు. రావణకి ఇంకొక 10 కేసులు సృష్టిస్తే ఇంకొక వ్యక్తి కూడా మతాల మధ్యన కులాల మధ్యన స్విచ్ పెట్టే అవకాశం ఉండదని నేను భావిస్తాను. తమ్ముడు నమస్తే. నమస్తే మేడం. ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది కదా, అవును మేడం. ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఓట్లు ఎటు ఎక్కువ పడే ఛాన్స్ ఉంది అంటారు? మొత్తం బీఆర్ఎస్కే పడుతుంది మేడం. ఓయబ్బో, బీఆర్ఎస్కే మొత్తమా? ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు కదా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కానీ ఈయన ఏం చేయలేడు. ఓన్లీ ఎవరు ఎంత లక్షల మంది ఇల్లులు పులగొట్టిండు తెలంగాణలోనే, పులగొట్టిండు. అండ్ డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అన్నాడు, ఆ డబుల్ బెడ్రూమ్ ఇప్పించలేడు. ఇప్పుడు రోడ్డు మీద ఎట్లా పడతారు? పులగొట్టిరు కదా మేడం, వాళ్ళు ఎట్లా పడతారు చెప్పండి. బాధ అన్ని కబ్జా చేసిన ల్యాండ్ అంట, బీఆర్ఎస్ హయాంలో కబ్జా చేసిరంట. కాదు మేడం, ఇది కాదు. ఎందుకంటే నేను ఇక్కడ బీఆర్ఎస్ లీడర్ని, ఇది కంపల్సరీ కాదు. ఇది మొత్తం ఉత్తమ మాటలు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ చేసిందే వీడు చేస్తుండు, కానీ బీఆర్ఎస్ లేకుండా ఈయన అసలుకి ఉండడు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా మేడం, మొత్తం బీఆర్ఎస్ఏ చేసింది. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మొత్తం ఖరాబ్ చేసి పెట్టింది. వీడంటుండు సీఎం రేవంత్ రెడ్డిని, అంత ధైర్యం ఉందా తమ్ముడు? నాకుంది. వాని ముందర మాట్లాడమంటే మేము మాట్లాడతా. తగ్గేలేదు ఇక.
తగ్గేదేలే మనం. అంటే ఏముట్లా ఇల్లు కూలగొడితేనే వచ్చిందా మీకు బాధ? ఇల్లు పుల్లా కొట్టిండు. ఇప్పుడు బీదావాళ్ళు ఉన్నారు మేడం, బీదావాళ్ళు ఎడవై పెడతారు వాళ్ళు. ఇల్లు మొత్తం గుర్చులో వానలు ఎట్లా వస్తాయి? వాళ్ళకు ఇండ్లు తవ్వ చూపించి అవి కబ్జా ల్యాండ్లు అని అవి జేసీపీలతో కూలగొట్టిస్తుండు. అవును, మరి తవ్వ చూపించిండు కదా అలాగే. చూపించింది మేడం. ఇప్పుడు ఎంతన్నా ఇప్పుడు బీఆర్ఎస్కే పోటీ చేస్తారు చాలామంది. కాంగ్రెస్కు కాంగ్రెస్ పోయారు. కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ ప్రకాష్ గారు మొన్న బీఆర్ఎస్లో ఉండే, ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్కి వచ్చిండు. మళ్ళీ బీఆర్ఎస్కి వస్తే ఎవరు తీసుకోరు కదా, తీసుకుంటాడా ఇప్పుడు బీఆర్ఎస్కి వస్తే? ఇప్పుడు నువ్వు దేనికి సపోర్ట్ చేస్తావు? నేను బీఆర్ఎస్కే మేడం, నేను బీఆర్ఎస్ కార్పొరేటర్ మేడం, తెలంగాణ రాష్ట్ర ఇదిని. ఎక్కడ కార్పొరేటర్? మన నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ అచ్చంపేట్.